హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. ఇతర భాషల దర్శకులను నమ్మడం తప్పేం కాదు, కానీ గుడ్డిగా వాళ్ళ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా బ్లెండరే అవుతుంది. ఒకవైపు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్లు మన దక్షిణాది దర్శకుల కోసం వరుసలో నిలబడుతుంటే, మనం మాత్రం కనీసం వారి ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేయకుండా హిందీ డైరెక్టర్లకు పచ్చజెండా ఊపేయడం, దాని ఫలితంగా తెరపై తిప్పలు పడుతున్నారు. ఉదాహరణకు మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ 2013లో అపూర్వ లకియా అనే డైరెక్టర్తో జంజీర్ రీమేక్ చేశాడు. ఫలితం బాలీవుడ్ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్కి మించిన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు రామ్ చరణ్. తర్వాత అదే పొరపాటు ప్రభాస్ చేశాడు. తానాజీ లాంటి హిట్ ఇచ్చిన ఓం రౌత్ టీ సిరీస్ బ్యానర్ కాంబినేషన్ చూసి ఆలోచించకుండా ఆదిపురుషులో రాముడి పాత్రను అంగీకరించాడు. కానీ తెరపై చరిత్రలోనే చెత్త విఎఫ్ఎక్స్, డల్ టేకింగ్ వల్ల ఆడియన్స్ మరియు మీడియా నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. వసూళ్లు ఎంత వచ్చినా ఇది డార్లింగ్ డిజాస్టర్స్ లిస్ట్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు అదే ట్రాప్లో వార్ 2 పడింది. కాలర్ ఎగరేసి మరీ జూనియర్ ఎన్టీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. వార్ సినిమా తీసిన సిద్ధార్థ్ ఆనంద్ని పక్కన పెట్టి అయాన్ ముఖర్జీకి డైరెక్షన్ అప్పగించడం సరైన నిర్ణయమేనా అనిపిస్తుంది. తన పాత్రలో ఉన్న నెగటివ్ షేడ్ను లోతుగా అర్థం చేసుకోకుండా కేవలం హృతిక్ రోషన్తో కాంబినేషన్ అని ఎగ్జైట్ అయిన తారక్ ఇప్పుడు తగిన మూల్యం చెల్లిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు నార్త్ రివ్యూయర్స్ దాదాపు ఏకగ్రీవంగా సినిమాను బోల్తా కొట్టిస్తున్నారు. ఇక ఈ 3 ఉదాహరణల్లోనూ క్లియర్గా కనిపిస్తోంది ఏంటంటే, దర్శకుల తప్పు సెలెక్షన్స్తో పాటు ఆడియన్స్ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడమే అనిపిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, టాలీవుడ్లోనే టాలెంట్ టన్నుల్లో ఉండగా ఇలా ఉత్తరాది ట్రాప్లో పడకుండా మన స్టార్లు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.